నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రత్యేక వాహనాల్లో ఎన్నికల సామాగ్రి తరలింపు ఎన్నికల సిబ్బందికి ఈవీఎం వీవీప్యాట్ ఇతర సామాగ్రి పంపిణీ పర్యవేక్షించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఎన్నికల విధుల్లో చిత్తశుద్ధి నిజాయితీ నిష్పక్షపాతం ముఖ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా భావితరాలకు స్వచ్ఛమైన ప్రజాస్వామ్య ఫలాలు అందించాలనే తపనతో పనిచేయాలని ఆదేశాలు సొంత ఊళ్లకు పయనమైన ఓటర్లకు ప్రయాణపు ఇక్కట్లు విజయవాడలో బస్సుల కొరత ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల మండిపాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఒక మోస్తరు నుంచి పిడుగులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణంలో ఆదివారం ఎన్నికల సిబ్బందికి ఈవీఎం వీవీప్యాట్ ఇతర సామాగ్రి పంపిణీ చేశారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పర్యవేక్షణలో పోలింగ్ అధికారులు అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నికల సామాగ్రిని అందించడం జరిగింది ముందుగా నిర్ణయించిన రూట్లలో ప్రత్యేక వాహనాల ద్వారా ఎన్నికల సామాగ్రిని తరలిస్తున్నారు జిల్లా కలెక్టర్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాం. ఇప్పుడే మన స్టేట్ జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా సార్ కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి రిటర్నింగ్ అధికారి స్వప్నిల్కి అప్రిషియేషన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మన జిల్లా జనరల్ అబ్జర్వర్ అయినటువంటి మేడం మంజు రాజ్పాల్ మేడం కూడా వచ్చి సో నేను కూడా చాలా ఎలక్షన్స్ చూశాను రాజస్థాన్లో, కానీ ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని చెప్పి మేడం కూడా కితాబ్ ఇచ్చి వెళ్ళారు. దానికి కూడా స్వప్నిల్కి అనేటువంటిది స్పెషల్ అప్రిషియేషన్. సో ఇప్పుడు ఇదే విధంగా మరొక 6 ప్లేసెస్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి జరుగుతూ ఉంది. మన ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించింది ఎన్ఎస్ఎం స్కూల్లో, మన వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన గాంధీ మున్సిపల్ స్కూల్లో, తర్వాత మన తిరువూరుకి సంబంధించినటువంటి అక్కడ మన గవర్నమెంట్ హై స్కూల్లో, తర్వాత మైలవరానికి సంబంధించినటువంటిది లక్కిరెడ్డి కాలేజ్ పక్కన ఉండేటువంటి ఇండోర్ స్టేడియం దగ్గర, దెన్ నందిగామకి సంబంధించిన కేవీఆర్ కాలేజ్లో, జగ్గపేటకి సంబంధించినటువంటి అక్కడ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర జరుగుతూ ఉంది. అన్ని దగ్గరలో కూడా నేను మొత్తం రివ్యూ చేసుకున్నాను. చక్కగా పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, ఎంఓలు అందరూ కూడా అనేటువంటిది ఇప్పటికే 95% అనేటువంటిది రిపోర్ట్ అయిపోయారు. వాళ్ళ మెటీరియల్ అనేటువంటిది ఇచ్చున్నారు. మెటీరియల్ కూడా ఎప్పుడూ అలవాటు ఉన్నట్టుగా అందరూ కూడా మళ్ళీ మెటీరియల్ అన్నింటినీ తీసుకొని ఒకసారి చూస్తున్నారు. చెప్పాం వాళ్ళకి ఈసారి మెటీరియల్ సిఇఓ గారు చాలా ప్లాన్డ్గా పక్కాగా ఎలా అంటే పార్ట్ 1లో ఏముండాలా, పార్ట్ 2లో ఏముండాలా, పార్ట్ 3లో ఏముండాలా, పార్ట్ 4లో ఏముండాలని చెప్పేసి ప్రాపర్ బుక్లెట్ చేసి ఇచ్చున్నారు. మీరు అలా లెక్క పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే మీ దగ్గర ఉన్న ఈవీఎంస్ వీవీప్యాట్స్ ఇచ్చిన దాంట్లో అవి ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, సీరియల్ నెంబర్ ఉందా, దానికి ఎఫ్ఎల్సి స్టిక్కర్ ఉందా, ఆర్ఓ లెవెల్ సీలింగ్ సంబంధించింది ఉందా, వర్క్ చేస్తుందా, దానికి బటన్స్ పనిచేసి ఒక్కసారి చూసుకుంటే సో దట్ రేపు మాక్ పోల్ టైంలో ఈ మెషిన్ మొరాయించిందని ఆ మెషిన్ మొరాయించిందని చెప్పే పరిస్థితి ఉండదు. జాగ్రత్తగా ఇక్కడే చూసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. దాని ఏ ఫామ్ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టతకు కీలకమైన ఎన్నికల విధుల్లో అధికారులు చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ, నిష్పక్షపాత వైఖరితో పనిచేయడం ముఖ్యమని, ఇలా ధర్మబద్ధంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించడం వల్ల భావితరాలకు స్వచ్ఛమైన ప్రజాస్వామ్య ఫలాలు అందించగలమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అన్నారు. కులం, మతం, రాజకీయం వంటి వాటితో సంబంధం లేకుండా రాజ్యాంగం పట్ల విధేయతతో విధులు నిర్వర్తించాలన్నారు. శనివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శంకబ్రత బాగ్జీ, జిల్లా జనరల్ అబ్జర్వర్లు మంజు రాజ్పాల్, నరేందర్ సింగ్ బాలి, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్
ప్రీతిందర్ సింగ్, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్, అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌరభ్ శర్మ, మదన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ నిబద్ధతతో నాణ్యమైన భద్రతా బందోబస్తు సేవల ద్వారా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం స్ఫూర్తితో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించవచ్చన్నారు. కులం, మతం, రాజకీయాలు వంటి వాటితో సంబంధం లేకుండా, నిర్లక్ష్యానికి తావు లేకుండా భరతమాతకు, సమాజానికి సేవ చేస్తున్నామనే ఉన్నత భావంతో విధులు నిర్వహించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు తదితరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై పటిష్ట ప్రణాళికతో తక్షణ స్పందన వ్యవస్థ అమలుతో మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేనందున తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం ఉండేలా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక శక్తుల కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించే దశలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. తొలుత కలెక్టర్ ఢిల్లీరావు ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో ఓటర్లు, పోలింగ్ సిబ్బంది నిర్వహణ, పోలింగ్ కేంద్రాల మౌలిక వస్తువులు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో CAPFయేతర చర్యలు తదితరాలను వివరించారు. ఈ నెల 12న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామాగ్రి పంపిణీని పోలింగ్ అధికారులు సిబ్బందికి అందించి GPS ట్రాకింగ్ వాహనాల్లో పోలీసు భద్రత మధ్య పోలింగ్ స్టేషన్లకు చేర్చనున్నట్లు తెలియజేశారు. 17,04,077 మంది ఓటర్లకు సంబంధించి 16,81,670 మందికి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. 22,407 మంది ఓటర్లతో ASD జాబితాలను రూపొందించినట్లు తెలిపారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,792 పోలింగ్ స్టేషన్లలో 5 పోలింగ్ స్టేషన్లను లొకేషన్లు 43, 6 పోలింగ్ స్టేషన్లున్న లొకేషన్లు 12, 6 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఉన్న లొకేషన్లు 38 ఉన్నట్లు వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలింగ్ స్టేషన్ల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 1201, 1500 వరకు ఓటర్లున్న పోలింగ్ స్టేషన్లు 268 ఉన్నాయని, వీటి వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. పోలీస్ కమిషనర్ PHD రామకృష్ణ భద్రతా సీజర్లు, 12 అంతర్రాష్ట్ర, 10 అంతర్జిల్లా చెక్పోస్టుల కార్యకలాపాలు, SST, FSTల నిఘా, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఉల్లంఘనలపై కేసులు తదితరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మార్చి 16 నుంచి మే 11 వరకు 13.63 కోట్ల రూపాయల నగదు, 1.14 కోట్ల రూపాయల విలువైన 18,327 లీటర్ల మద్యం తదితరాలతో పాటు మొత్తం 17.92 కోట్ల రూపాయల మేర సీజర్లు జరిగినట్లు తెలిపారు. 950 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, 319 క్రిటికల్ పోలింగ్ లొకేషన్లలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు MCC ఉల్లంఘనలకు సంబంధించి 98 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. CAPF బలగాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. పటిష్ట కమ్యూనికేషన్ నెట్వర్క్కు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ PHD రామకృష్ణ వివరించారు. బైట్ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, DRO వి శ్రీనివాసరావు, 16 విభాగాల నోడల్ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని ఏపీ CEO ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 6 పోలింగ్ కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు, 3 చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు అవుతుందని ఎంకే మీనా తెలిపారు. ఏపీ CEO ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందన్నారు. అన్ని చోట్ల రాజకీయ ప్రచారం ముగిసిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోందని ఎంకే మీనా తెలియజేశారు.
అలాగే 6 గంటల తర్వాత స్థానికులు కానీ రాజకీయ నేతలు అంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో ఉన్న చోట మినహాయింపు ఉంటుందన్నారు. టీవీ, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయరాదని తెలిపారు. పత్రికల్లో ప్రకటనల కోసం ఫ్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని తెలియజేశారు. ఆదివారం సాయంత్రం ఈవీఎంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలు వెళ్తారన్నారు. అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే 48 hours ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఫర్ 169 కాన్స్టిట్యున్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 6 PM ఈ రోజు నుంచి అక్కడ 6 PM వరకు. 3 కాన్స్టిట్యున్సీస్ గురించి ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు 5 వరకు ఉంటుంది. 3 కాన్స్టిట్యున్సీస్ అరకు, పాడేరు అండ్ రంపచోడవరం అక్కడ 4 నుంచి 4 వరకు, అంటే ఈరోజు 4 నుంచి 4 వరకు. సో 3 కాన్స్టిట్యున్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి. ఈరోజు 6 తర్వాత ఎవ్రీ ప్లేస్, ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ 6 కాన్స్టిట్యున్సీస్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్, పొలిటికల్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నా పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఫిజికల్ క్యాంపెయినింగ్ కాదు. ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్. క్యాంపెయినింగ్ ఇన్ టీవీ, campaigning in radio, campaigning through social media, campaigning through all sorts of medium of campaigning has to stop after 6 PM today evening. Silence period lo section 144 implement cheyadam jarugutundi. Ante nobody more than 5 people cannot gather. Meeting pettadaniki avakasham ledu. Loudspeaker cannot be used. And no road shows, no meetings, nothing. That will be implemented from 6 o'clock today. ఏపీలో నిన్న ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు కాగా ఈ ఎన్నికల్లో చివరి ప్రజాగళం సభను చంద్రబాబు చిత్తూరులో నిర్వహించారు. ఈ సభ ముగిసిన వెంటనే ఆయన తిరుమల వెళ్లారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ వర్గాలు తీర్థ ప్రసాదాలు అందజేశాయి. చంద్రబాబు రాకతో ఆలయం వద్ద సందడి నెలకొంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు చంద్రబాబు అభివాదం చేశారు. కాగా చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఓట్ల పండుగ ఉంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరం ఖాళీ అవుతోంది. హైదరాబాద్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉంటారు. వారంతా ఇప్పుడు తమ తమ గ్రామాల్లో ఓటు వేసేందుకు ఇంటి బాట పట్టారు. దీంతో ఉప్పల్, ఎల్బీ నగర్, జేబీఎస్, కూకట్పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాలు రద్దీగా మారాయి. బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. నగరం నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ కేంద్రాల వద్ద భారీ క్యూ ఏర్పడటంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఏం జనం అంటున్నా
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ అద్వాన్ నయీం అస్మి తెలిపారు. మచిలీపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1686 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారా మిలిటరీ బలగాలతో కట్టుదిట్టమైన పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. D-42 hours 13th May మన ఆంధ్రప్రదేశ్ జిల్లాకి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంకి టోటల్ అసెంబ్లీకి పార్లమెంట్కి సీట్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మచిలీపట్నం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఉన్నాయి. టోటల్ కలిపి టుగెదర్ 14,50,582 ఓటర్స్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో 7,02,800 మేల్ ఓటర్స్, 7,47,000 ఫీమేల్ ఓటర్స్. ఫీమేల్ ఓటర్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ సందర్భంలో అందరి ప్రకాశం వీ హ్యావ్ టేకన్ మన జిల్లా టోటల్ ఫోర్స్ దాదాపు అరౌండ్ 1,800 మెంబర్స్. దాంతోపాటు 8 పారామిలిటరీ కంపెనీస్, 2 APSP ప్లాటూన్స్ మన దగ్గర ఉన్నాయి. కొంతమంది ఆఫీసర్స్ కూడా ఈ రోజు కూడా వస్తున్నారు. దాంతోపాటు సమ్ రిజర్వ్ ఫోర్స్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ టుమారో. సో వీఆర్ కాన్ఫిడెంట్. ఇది ఫోర్స్తో చూస్తే ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఈ 3 కాన్స్టిట్యున్సీ కొంచెం సెన్సిటివ్గా ఉంది. గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం. దీని సంబంధంలో ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. టోటల్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అమంగ్ 1,686 పోలింగ్ స్టేషన్లో 977 ఆర్ లొకేషన్స్. దీంట్లో 126 లొకేషన్ మనకి క్రిటికల్ ఉన్నాయి. అక్కడ మినిమం హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఉన్నాయి. రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్కి మన వాళ్ళు 851 అట్లీస్ట్ 1 పోలీస్ పర్సనల్ విల్ బి మేనింగ్ హిమ్. దాంతోపాటు వీ హ్యావ్ 23 FSTs, 22 SSTs జిల్లాలో నడుస్తున్నాయి, విచ్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 16th of March. అప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నుంచి మన దగ్గర 15 చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇప్పుడు వరకు అక్కడ క్యాష్, లిక్కర్, NDPS, ఫ్రీబీస్, ప్రెషియస్ మెటల్స్, అందర్ ఫార్మ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీబీస్ పట్టడం జరిగింది. ఏపీలో మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు వైన్స్ షాపులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ మద్యం ఏరులై పారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. మే 13న పోలింగ్ జరగనుండగా ముందు నుంచే బంద్ పాటించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలతో పాటు అన్ని కల్లు కాంపౌండ్లను సైతం మూతపడ్డాయి. కలెక్టర్ గారి ఆదేశం మేరకు నిన్న సాయంత్రం 6 గంటల నుండి 13 తేదీ సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని అన్ని బార్లు, అదేవిధంగా గవర్నమెంట్ లిక్కర్ షాప్స్, టాడీ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ డ్రై డే సందర్భంగా నేను అందరికీ పినపళ్ళ ఆలమూరు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలం పినపళ్ళ గ్రామంలో 300 మంది మహిళలకు ఓ పొలిటికల్ పార్టీ ఎన్నికల ప్రభావాల క్రమంలో వారికి ఇచ్చిన చీరలు తిరిగి విసిరికొట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఆ ఊరు మహిళలు తిరుగుబాటు కార్యక్రమం చేపట్టారు. అధికార పార్టీ పంచిపెట్టిన చీరలను ఆ పార్టీ నాయకులు ఇళ్ల మీదకు తమకు వద్దని విసిరేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మహిళలు తిరుగుబాటుతో పినపళ్ళ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచింది. అంతేకాక పినపళ్ళ గ్రామంలోనే కాక మిగతా గ్రామాలలో కూడా ఇదే మార్పు వచ్చి తిరుగుబాటు చేస్తే అవినీతి చేసే నాయకుడు ఒకడు కూడా ఉండడు అని సర్పంచ్ సంగీత సుభాష్ తెలిపారు. ఒక అద్భుతమైన ఘట్టం ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం. గత సర్పంచ్ ఎలక్షన్ అవుతే ఉంది, ఎంపీటీసీ ఎలక్షన్ అవుతే ఉంది. మీరు డబ్బులు తీసుకోకుండా ఎక్కడ కూడా ప్రలోభాలు లోనవకుండా ఖచ్చితంగా నిజాయితీ పరుడు రికార్డ్స్ అయిన ఓటేద్దాం ఉద్దేశంతో ఆ రోజు అదే స్ఫూర్తిని చూపించారు, ఈ రోజు ఇదే స్ఫూర్తిని చూపించారు. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా మనం తగ్గవలసిన అవసరం లేదు. మీకు అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా నేను సపోర్ట్గా ఉంటాను, మీ కుటుంబ సభ్యుల్లో ఉంటాను. వాళ్ళు మిమ్మల్ని విడదీయచ్చేమో కానీ జనసేన తెలుగుదేశం కుటుంబం ఎప్పుడు కూడా మనం అంతా ఒకటే. ఇది మటుకు మీకు ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఈ రకంగా అక్కడ ఒక నిరసన కార్యక్రమం తెలియజేసి వర్ధిల్లాలి
రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అట్టెపండు తక్క జగనన్న బొక్క అట్టెపండు తక్క జగన్ బొక్క అట్టెపండు తక్క. విశాఖ ఎన్ఏడి ఫ్లైఓవర్ వద్ద ఇవాళ వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. 3 యువకులు డ్యూక్ బైక్పై వేగంగా వెళుతూ ఫ్లైఓవర్ డివైడర్ను ఢీకొట్టారు. దీంతో 2 యువకులు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడగా తీవ్ర గాయాలై మృతి చెందారు. మరో యువకుడికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన 2 యువకులను కుమార్, పవన్ గా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న నంద్యాల వచ్చిన సంగతి తెలిసిందే. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ గత 15 ఏళ్లుగా స్నేహితులు. నిన్న తన మిత్రుడు శిల్పా రవి కోసం అల్లు అర్జున్ సతీ సమేతంగా నంద్యాలలో అడుగుపెట్టారు. శిల్పా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ను చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిలపై కేసు నమోదైంది. తమ అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారంటూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. కన్నప్ప మూవీలో ప్రభాస్ ను ఓ క్యారెక్టర్ చేయాలని కోరితే ఆయనకు ఇంకో పాత్ర బాగా నచ్చి అందులోనే నటిస్తున్నారని హీరో మంచు విష్ణు చెప్పారు. కాగా ఇటీవలే ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోమవారం సినిమా నుంచి మరో కీలక అప్డేట్ ఇస్తామని విష్ణు తెలిపారు. మూవీలోని అన్ని క్యారెక్టర్లను తామే రివీల్ చేస్తామని, అప్పటి వరకు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని చెప్పారు. And especially last 4-5 updates on social media lo Twitter lo almost Kannappa became trending in the top 3 anamata. And monna na mitrudu na sodarudu Prabhas shooting join ayyadani cheppi news became trending in the country. India lo it was on Twitter entertainment lo it was trending at the #1 spot for almost 18 hours. So we're all very happy, you know, with your interest, Kannappa. Kannappa, you know, it's got multi-star cast. Superstars unnaru, Mahanatulu unnaru, you know, the biggest rebel star unnaru. And ee kathalo chala goppa characters unnai kathalone. Ee characters adbhutamaina natinatulu cheste barmananga untadani nenu beginning nunchi aasinchi అప్రోచ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రభాస్ వాళ్ళ ఫ్యాన్స్కి, డై హార్ట్ ఫ్యాన్స్కి. ప్రభాస్ దగ్గరికి వెళ్ళి నేను ప్రభాస్ ఈ సినిమా నేను చేస్తున్నా కన్నప్ప నువ్వు వచ్చి ఒక క్యారెక్టర్ చేయాలి అని నేను ప్రభాస్ని అప్రోచ్ అయినప్పుడు కథ అంతా చెప్పిన తర్వాత, బ్రదర్ నువ్వు చెప్పిన దానికన్నా నాకు ఈ క్యారెక్టర్ చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది, ఇది చెయ్యొచ్చా అని అడిగాడు. చెప్పాను నీకు నచ్చింది నువ్వు చేస్తే నాకు ఇంకా హ్యాపీ కదా, నీకు ఈ క్యారెక్టర్ అయితే ఇంకా బెటర్గా డెవలప్ చేస్తాను నేను అని చెప్పి ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ప్రభాస్కి నచ్చిందో ఆ క్యారెక్టరే ప్రభాస్ చేస్తున్నారు. నేను ఒక్కొక్క క్యారెక్టర్ మీ ముందుకు తీసుకొస్తాను, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కరెక్ట్గా మేము మీకు తీసుకొస్తాం. అది వచ్చే లోపల ఈ యాక్టర్ ఈ క్యారెక్టర్, ఈ యాక్టర్ ఆ క్యారెక్టర్ అనేది డు నాట్ అజ్యూమ్ అండ్ డు నాట్ బిలీవ్ ఎనీబడి. త్వరలోనే అన్ని క్యారెక్టర్స్ 1 by 1 మీకు రివీల్ చేస్తాం. కన్నప్ప మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారో చూడడానికి దానికన్నా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా మీ ముందుకు తీసుకురావాలని మేము అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. కన్నప్పలో పనిచేసిన ప్రతి ఒక్కరం త్వరలో మీ ముందుకి ఒక అద్భుతమైన మూవీని తీసుకొస్తాం. అండ్ ఇంత లోపల మండే మార్నింగ్ ఐ హ్యావ్ ఫెంటాస్టిక్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఈ రోజు కూడా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, కృష్ణా, పార్వతీపురం, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, తూర్పు గోదావరి, విశాఖ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో సత్యసాయి, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నిన్న రాష్ట్రంలో పలుచోట్ల నమోదైన వర్షపాతం వివరాలను కూడా వెల్లడించింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 28.2 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా పుత్తూరులో 27.2 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా ప్రతిపాడులో 14 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వివరించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రత్యేక వాహనాల్లో ఎన్నికల సామాగ్రి తరలింపు, ఎన్నికల సిబ్బందికి ఈవీఎం, వీవీప్యాట్, ఇతర సామాగ్రి పంపిణీ పర్యవేక్షించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. ఎన్నికల విధుల్లో చిత్తశుద్ధి, నిజాయితీ, నిష్పక్షపాతం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా భావితరాలకు స్వచ్ఛమైన ప్రజాస్వామ్య ఫలాలు అందించాలనే తపనతో పనిచేయాలని ఆదేశాలు. సొంత ఊళ్లకు పయనమైన ఓటర్లకు ప్రయాణపు ఇక్కట్లు, విజయవాడలో బస్సుల కొరత, ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల మండిపాటు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం. ఒక మోస్తరు నుంచి పిడుగులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.